కాడా మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మటన్ అయితే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఆనియన్ ఉంది కదా, దీన్ని ఇట్లా పొట్టు తీసేసి కొంచెం ఇట్లా ఘాట్ పెట్టేసేసి దీన్ని మనం స్టవ్ పైన కాల్చాలన్నమాట. ఓ, కాల్చుకోవాలా? అవును. ఇలా కాల్చుకోవడం వల్ల నలుపు వస్తుంది అయితే. ఇది నేను ఈ కొబ్బరిని కాల్చుకోవాలి. అయితే ఇది చాలా బ్లాక్ కాదు, కాకపోతే బ్లాకిష్ వస్తుంది, మరీ నల్లగా కాకుండా మాడిపోకుండా కాల్చుకోవాలి. వంకాయ కూడా ఇలానే మనం కాల్చుకుని చేసుకుని పచ్చడి చేస్తాం, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో అలా కాల్చిందని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటది టేస్ట్ కూడా. అయితే మనకి కర్ణాటక గుల్బర్గ్ అన్నారు కదా, సో అక్కడ ఈ పెళ్లిళ్ళకి విందు భోజనాలు ఏ విధంగా ఉంటాయి? అక్కడ సంప్రదాయంలో ఒక భోజనం ప్లేట్ లో ఏమేమి పెడతారు ఎక్కువగా? మోస్ట్లీ అక్కడ రైస్ ఎక్కువగా ఎవరు ప్రిఫర్ చేయరు. సో అక్కడ రోటీ ఎక్కువ. ఓకే. అందులో జొన్న రొట్టి చాలా ఫేమస్. దాంతో పాటు ఏదైనా గ్రేవీ కర్రీస్ అలా. అసలు అక్కడ నాన్ వెజ్ లో కూడా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఓకే. అలా లేయర్ లేయర్ ఊడిపోతుంది కదా, అది కాలిపోయింది కదా, కాలిపోయి ఇలా బ్లాక్ అయిపోతుంది. ఓకే, అలానే రావాలా? అలా మొత్తం బ్లాక్ అయిపోవాలి అది. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా ఇలాగే కాల్చుకోవాలి. ఎండు కొబ్బరిని మామూలుగా అంటే బొగ్గుల మీద చేసిన దాని టేస్ట్ బాగుంటుందేమో కదా. అవునండి, కట్టెలు ఉండి దానిపైన చేసింది అది బాగా చాలా వెరైటీగా ఉంటుంది టేస్ట్. నాకు తెలిసి ఇది ఒక పాతకాలం వంటే అనుకుంటా. అవునండి, అంతే కదా. అప్పట్లో బొగ్గుల మీద పొయ్యి మీద చేస్తూ ఉండేవారు కాబట్టి. ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఇంకా నిప్పు అలా ఈ స్మోక్ వస్తుంది కదా, ఈ స్మోకీ ఫ్లేవర్ దాంట్లో పడుతుంది అనమాట. అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. సో ఇవి రెండు ఇప్పుడు మనకు మిక్సీ పట్టాలి. ఇక్కడ పెట్టేస్తాం. ఇదిగోండి జార్. ఈ ఉల్లిపాయని కట్ చేసి తర్వాత ఈ కొబ్బరిని కూడా కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసి వేస్తున్నాం కదా, దాంతోపాటు కొంచెం కాజు వేసాను. ఓకే. అంటే గ్రేవీలో టేస్ట్ బాగుంటుందని. తర్వాత గసాలు వేస్తారు, ఎందుకంటే ఇవన్నీ రోటీతో తింటాం కదా, మనకు చాలా ముఖ్యంగా గ్రేవీ ఎక్కువ కావాలి. ఓకే, దానికి. ఓకే. ఇప్పుడు ఈ కొబ్బరి మనకి చల్లారిపోయి ఉంటుందేమో చూడండి. చల్లారిపోయి దీన్ని కట్ చేసి వేసేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసి. ఓకే. వాటర్ ఏమన్నా అవసరమా? కొంచెం పడితే. అయిపోయిందా? ఇది అయిపోయింది. బౌల్లోకి తీసేస్తారా? ఈ పేస్ట్ కొంచెం ఇట్లా బ్లాకిష్ కలర్ లో ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా. అవును. ఈ పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి పుదీనా, ఇంకా ఈ కొత్తిమీర,
టమాటా ఓకే ఈ ముక్కలు వేసేసి ఇది కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. అయిపోయిందా? అయిపోయింది. అది కూడా వేసేస్తారా ఇందులో? సెపరేట్ లేదు, సపరేట్గా. ఒకసారి చూపించండి ఎలా వచ్చింది. ఇప్పుడు ఇది మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కచ్చపచ్చగా చేసుకుని పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. దీని ముందు ప్రిపరేషన్ ఎంత ఉంటుంది అన్నమాట. ఈ రెండు ఒకసారి చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఆయిల్ పెట్టేసుకుని కొంచెం ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది హోల్ గరం మసాలా ఇందులో వేసేసుకుందాం. ఇది కొంచెం వేగుతుంది అనుకోగానే ఫస్ట్ మనం ఇదైతే ఆనియన్ ఇంకా కోకోనట్ది కొబ్బరిది పేస్ట్ పెట్టుకున్నాము, ఈ పేస్ట్ వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇంకో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా ఇందులోకి వేసేసి టమాటా పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా. సో కలిపేసుకోండి. సో ఇదే మనకి గ్రేవీ. అవునండి, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ లాగా అన్నమాట. దీన్ని కొంచెం మంచిగా ఆయిల్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. అప్పట్లోగా ఇందులోకి మనం కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం మటన్ ఉడికించినప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉంటాం, సో దీంట్లోకి తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు. కారం వేసుకోవాలి. ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కాబట్టి కొంచెం కారం రెడ్ కలర్ది కొంచెం తక్కువగానే వేస్తున్నాను. తర్వాత వచ్చేసి మన పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఇది కూడా మనం వాడుతున్నాం కాబట్టి కారం పొడి కొంచెం తక్కువగానే వేసేసుకోవాలి. ఇది పొడులు అన్ని వేసుకొని ఇవన్నీ వేసుకుని కలుపుతూ ఉంటాం కదా, ఇది దగ్గర పడేసి ఇట్లా మంచిగా ఆయిల్ సైడ్స్కి విడుస్తూ ఉంటుంది. సో ఆయిల్ వచ్చే వరకు, పైకి తేలే వరకు కొంచెం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం గరం మసాలా పౌడర్, ఆల్రెడీ గరం మసాలా వేసాము, కాకపోతే కొద్దిగా పౌడర్ వేసుకుంటే దాని టేస్ట్ వేరేగా. తర్వాత ధనియా పౌడర్, ఇది చూసారా సైడ్స్కి అంతా ఆయిల్ వస్తుంది. ఒక 2 నిమిషాలు ఇలా ఆయిల్ వచ్చేస్తుంది అంటే మనం దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. మనం ఈ వాటర్ ఓన్లీ గ్రేవీ కోసం వరకే వేసుకోవాలి, ఎందుకంటే మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా, దానికి అవసరం ఉండదు. మటన్ వేసేసుకోవడమే. పైన చూడండి ఆయిల్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మటన్ ఇందులో వేసేసుకోవడం. వేసేసుకుని చక్కగా మూత పెట్టి కొంచెం సేపు ఉడికించండి.
పెట్టేశాను. అన్న దగ్గర చూద్దామా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు కదా? అవును. డిష్ అవుట్ చేసేద్దాం. కాడా మటన్ రెడీ అయిపోయింది. చూస్తారు కదా, కర్ణాటక స్పెషల్ వేడి వేడి కాడా మటన్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కాడా మటన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి ముక్క 1, జీడిపప్పు కొద్దిగా, గసగసాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, టమాటో ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, పుదీనా కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన మటన్ 1 కప్పు. కాడా మటన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఉల్లిపాయని, ఎండు కొబ్బరిని స్టవ్ మీద కాల్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో కాల్చిన ఉల్లిపాయని తీసుకుని జీడిపప్పు, గసగసాలు, కాల్చిన ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, ఎండు కొబ్బరి పేస్ట్ వేసి, అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. చివరిగా ఉడికించిన మటన్ వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కాడా మటన్ రెడీ.